पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणी। रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి ఏకాదశి నాడు మనం జరుపుకుంటున్నటువంటి నామ రామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. అందులోనూ ఈ ఏకాదశి ప్రత్యేకమైనటువంటిది. ఈరోజు గీతా జయంతి అవడం చాలా విశేషం. అందుకోసమే దీన్ని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. గడిచిన తరగతిలో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క నామకరణాన్ని మనం చూసాం. లక్ష్మణో రామచంద్రేణ శత్రుఘ్నో భరతేన చ ద్వంద్వీభూయాచరంతౌ తౌ పాయసాంసానుసారతః. ఈ నలుగురు పిల్లలు కూడా ఎప్పుడు చూసినా ఒకళ్ళతో ఒకళ్ళు ఉండేవారు. వీరి వ్యవహారం ఎలా ఉండేది అంటే, రామచంద్రుడితోటి లక్ష్మణుడు ఉండేవాడు, భరతుడితోటి శత్రుఘ్నుడు ఉండేవాడు. ఇలాగా ద్వంద్వీభూయా, అలాగా వీళ్ళు రెండు వర్గాలుగా ఉండేవారు. అంటే కొట్టుకోవడం కోసం కాదు, వాళ్ళ వ్యవహారం ఎలా ఉండేది అంటే, రాముడు అక్కడ ఉన్నాడు అంటే లక్ష్మణుడు కూడా అక్కడ ఉన్నట్టే, భరతుడు ఇక్కడ ఉన్నాడు అంటే శత్రుఘ్నుడు కూడా ఇక్కడ ఉన్నట్టే. ఎందుకు ఇలాగా అంటే, పాయసం అంశ అనుసారతః, స్వీకరించినటువంటి పాయసం యొక్క అంశ ఆ విధంగా ఉన్నది. కౌసల్యాదేవి ఇచ్చినటువంటి సగభాగంతో లక్ష్మణుడు జన్మించాడు, కైకేయి ఇచ్చినటువంటి సగభాగంతో శత్రుఘ్నుడు జన్మించాడు. అంటే రాముడి యందు సగభాగం లక్ష్మణుడు. ఆ విధంగా రాముణ్ణి అనుసరిస్తూ లక్ష్మణుడు, భరతుణ్ణి అనుసరిస్తూ శత్రుఘ్నుడు, అలాగా వాళ్ళు జంటలుగా ఉండేవారు. అయితే ఈ శ్రీరామచంద్ర స్వామి జననంతో కౌసల్యాదేవి యొక్క ఆనంద ప్రాప్తి ఉదయించింది. అప్పటిదాకా సంతానలేమి ఉంటే రామచంద్రస్వామి జననమే కౌసల్యాదేవికి ఆనంద ప్రాప్తిని కలిగించింది. కాబట్టి కౌసల్యాసుఖ వర్ధన రామా, ఆ ప్రాప్తించినటువంటి ఆనందం భగవంతుడి యొక్క లీలా కటాక్షం ద్వారా అది దినదినాభివృద్ధి చెందుతోంది. మొదట పిల్లవాడు పుట్టాడు, అది ఒక ఆనందం. దానితో ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉంటే, ఆ బాల్య చేష్టలు చూస్తూ ఉంటే ఆ ఆనందం దినదినాభివృద్ధి చెందుతోంది. అందుచేత కూడా కౌసల్యాసుఖ వర్ధన రామా, కౌసల్యాదేవి యొక్క సుఖమును పెంచేటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఇంతకీ కౌసల్యాదేవి ఎవరు అంటే, మగధ దేశ రాజకుమారి. ఆ మగధ దేశాన్ని కోసల దేశము అని కూడా పిలుస్తారు. ఆ కోసల దేశము రాజు అయినటువంటి భానుమంతుడి కుమార్తె ఈమె. భానుమంతుడు కొన్ని పురాణాల్లో అతన్ని కౌసలుడు అని కూడా పిలిచారు. బహుశా వారికి ఆ పేరు కూడా ఉండి ఉండవచ్చు. అలాగా సుకౌసలుడు యొక్క అమృతప్రభ అన్న భార్యకు జన్మించినటువంటి కుమార్తె కౌసల్యాదేవి.
సుకౌసలుడి యొక్క కుమార్తె కాబట్టి కౌసల్య, అలాగే కోసల దేశాధిపతి అయినటువంటి రాజుగారి కుమార్తె కాబట్టి కౌసల్య. ఆ విధంగా కౌసల్య అన్న పేరు వచ్చింది. ఇలాగే పూర్వం కశ్యప, అతిథి వీరిరువురు కూడా భగవంతుణ్ణి పుత్రుడుగా కావాలి అని అమితంగా తమస్సును ఆచరించి భగవానుడి ద్వారా ఆ విధమైనటువంటి వరాన్ని పొందారు. ఆ కశ్యపుడు అతిథియే కాలాంతరమున దశరథుడు కౌసల్యగా జన్మించారు. భగవానుడు తను ఇచ్చినటువంటి వరాన్ని అనుసరించి వారికి రామచంద్రుడిగా అవతరించినట్టు మనం చూసి ఉన్నాం. అది వీరి యొక్క కథ. కౌసల్యాదేవి దశరథ మహారాజుకి పరమ అనుకూలవతి అయినటువంటి భార్య. అయితే అది మీరు ఎలా చెప్పగలరు అంటే, దశరథుల వారే వాల్మీకి రామాయణంలో ఆ విషయాన్ని స్వయంగా చెప్తారు. ఎప్పుడు చెప్పారండి అంటే, ఎప్పుడైతే కైకేయి శ్రీరామచంద్రుణ్ణి అరణ్యమునకు పంపించాలి అన్న ప్రస్తావన తీసుకువస్తుందో, అది విని సహించలేక ఆవిడను నిందిస్తూ దశరథ మహారాజు కౌసల్యాదేవి యొక్క వైభవమును, ఆ మహాతల్లి యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఈ విధంగా అంటున్నారు. శ్రీమద్ రామాయణం అంటే వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 12వ సర్గ 69-70 శ్లోకాలలో ఆయన ఏం తెలియజేస్తున్నారు అంటే, యదా యదా హి కౌసల్యా దాసీ వచ్చ సుఖీ వచ భార్యావద్భగినీ వచ్చ మాతృవచ్చోవతిష్టతి సతతం ప్రియకామా మే ప్రియపుత్రం ప్రియం వద నమయా సంస్కృతా దేవి సత్కారార్హ కృతే తవ. యదా యదా ఎప్పుడు చూసినా సరే కౌసల్య దాసి ఇవ, దాసి ఏ విధంగా సేవ చేస్తుందో అలాగ నాకు సేవ చేసేది. ఏదైనా సేవ చేయాల్సి వస్తే ఒక దాసుడు ప్రభువుకి ఏ విధంగా సేవ చేస్తాడో ఆ విధంగా ఆవిడ చేసేది. సఖీ వచ్చా, కౌసల్యాదేవి నాకు ఒక మిత్రురాలుగా ఉంటూ ఉండేది. సేవ చేయాల్సి వస్తే దాసిగా ఉండేది, సరదాగా 4 కబుర్లు చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక మంచి మిత్రురాలుగా ఉండేది. అలాగే భార్యవత్, భార్యలాగా తన ధర్మాన్నంతా కూడా ఆవిడ నిర్వహించేది. భగినీవత్, ఒక సోదరిలాగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు సోదరిలాగా ఉండేది. కష్టం వచ్చినప్పుడు అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి ఏ విధంగా అయితే మనం మన బాధను వ్యక్తపరుస్తామో ఆ విధంగా చెప్పుకోవడానికి ఆవిడ సోదరిలాగా కూడా ఉండేది. చివరికి మాతృవత్, నన్ను తల్లిలాగా నాకు కష్టం వచ్చినప్పుడు తల్లి ఓదారిస్తే ఎలాగైతే కష్టం పోతుందో ఆ విధంగా తల్లిలాగా నన్ను చూసుకునేది. ఉపతిష్టతి, ఆ విధంగా ఆవిడ ఉండేది. అంటే ఆవిడతో ఉన్నటువంటి సంబంధం అంత లోతైన సంబంధం అని ఆయన చెప్పకనే చెప్పారు. ఆవిడ నాకు మంచి భార్య, మిత్రురాలు, సోదరి, తల్లి, చివరికి దాసి లాగా కూడా ఉండేది. దాసి అన్నప్పుడు ఏదో కించపరచడం కాదు, సేవకులు ఏ విధంగా అయితే సేవ చేస్తారో ఆ విధంగా ఆవిడ నాకు సేవ చేసేది అని చెప్పడం. సతతం ప్రియ కామయే, ఆవిడ పొద్దున్న లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు ఏ సంకల్పం చేసినా నా శ్రేయస్సు కోసమే చేసేది. తను చేసేటువంటి ప్రతి ఆలోచన దాని యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఒక్కటే, మహారాజు గారికి శ్రేయస్సు కలగాలి, వారు క్షేమంగా ఉండాలి. కానీ కైకేయి, నువ్వేం చేశావు? ఇవాళ నువ్వు అడిగినటువంటి వరంతో నా ప్రాణమే పోయేంత పని అయింది. నీకు కౌసల్యకు అంత తేడా ఉన్నది. సతతం ప్రియ కామమే, ప్రియపుత్రం ప్రియం వద, నాకు అత్యంత ప్రియమైనటువంటి పుత్రుడను ప్రసాదించింది.
అలాగే రాముడితో పాటు మిగతా పిల్లల్ని కూడా తల్లిలాగానే పెంచింది. ప్రియం వద, ఎవరి విషయంలోనూ కూడా ఆవిడ నోటి వెంట పరుషవాక్యం రాలేదు, కటువాక్యాలు కానీ రావు, ఎప్పుడూ ప్రియంగానే మాట్లాడుతుంది. కాబట్టి సత్కారార్హ, ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి అంటే ఆ వ్యక్తి సత్కారానికి అర్హుడు. కాబట్టి కౌసల్యాదేవి సత్కార పాత్రురాలు. కానీ అంత మహనీయమైనటువంటి కౌసల్యాదేవి పట్ల నేను సత్కారం ఏమీ చేయలేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, కృతే తవ, నీ వల్లనే, నువ్వు ఇవాళ అడిగినటువంటి పరమ దరిద్రమైనటువంటి దారుణమైనటువంటి వరం సత్కార అర్హురాలైనటువంటి కౌసల్యకు అసత్కారం చేసినట్టు అంటూ ఆ విధంగా కైకేయితో ఆయన సంభాషించినప్పుడు ఆయన కౌసల్యాదేవికి ఉన్నటువంటి గుణగణాలను చెప్పారు. కౌసల్యాదేవి గురించి సాక్షాత్తు దశరథ మహారాజు అన్న మాటలవి. దశరథుల వారే మహాధర్మనిష్ఠులు, వారే సత్కారమునకు అర్హులు అంటే అవతల వాళ్ళు ఎంత ధర్మనిష్ఠులై ఉండాలి. ఒక తపస్వి, ఒక ధర్మనిష్ఠుడు అయినటువంటి వ్యక్తి యొక్క ముఖారవిందం నుంచి ఇలాంటి మాటలు వచ్చాయి అంటే అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే, ఆ వ్యక్తి తపోనిష్ఠురాలు, ధర్మనిష్టను కలిగి ఉన్నది, అలాగే జ్ఞానురాలు కూడా. ఈ విధంగా కౌసల్యాదేవి యొక్క స్థితి ఉన్నది. ఇటువంటి కౌసల్య యొక్క సుఖమును దినదినాభివృద్ధి చేస్తూ రామచంద్ర స్వామి వారు ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్యలీలలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. శ్రీమద్ భాగవతము, విష్ణు పురాణము ఇలాంటి గ్రంథాలలో వాటిలో శ్రీకృష్ణ బాల్యలీలలను ఎంత వైభవంగా వర్ణనం చేయబడింది అంటే, ఆ బాలలీలలే ఒకరికి సమాధిని ఇవ్వవచ్చు, అంత అద్భుతంగా అంత వైభవంగా అందులో చెప్పబడ్డాయి. భాగవతంలో శ్రీకృష్ణ భగవానుని యొక్క బాల్యలీలలు కనిపించినట్టుగా వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క బాల్యలీలలు మనకు కనిపించవు. మరి అదేమి ఆశ్చర్యమో కానీ ఇక్కడ అవి కనపడవు. ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పుడు ఏదో ఒక లీల చేసే ఉంటారు కదా. ఎందుకంటే ఆ రామచంద్రుడి యొక్క బాలలీలను చూస్తూ రోజు ఆనందపడుతున్నట్టుగా ఆ ప్రస్తావన ఇక్కడ ఉన్నది. కానీ అవి ఏమిటో చెప్పడం లేదు. మరి అవి మనకు అర్థం కావు అని అనుకున్నారో, లేక రామచంద్ర స్వామిని ధర్మానికి నిలువెత్తు రూపంగా చూపిస్తున్నారు కాబట్టి వారి ద్వారా ధర్మాన్ని గ్రహించి ఆ తర్వాత కృష్ణలీలల ద్వారా ఆనందాన్ని పొందవచ్చు అని అనుకున్నారేమో. కానీ శ్రీమద్ వాల్మీకి రామాయణంలో రామచంద్ర స్వామి బాల్యలీలా వర్ణన అంతగా లేదు. ఆ లోటుగానే ఉంటుంది. ఆ లోటును తీర్చేటువంటి ప్రయత్నం 2 గ్రంథాలు చేశాయి. ఒకటి అధ్యాత్మ రామాయణం, రెండవది తులసీదాసు గారు రచించినటువంటి రామచరిత మానసం. వీటిల్లో కొంతవరకు చెప్పడం జరిగింది. అంటే ఆ లోటును కొంతవరకు భర్తీ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి అలాంటి 1-2 లీలలను అధ్యాత్మ రామాయణం ప్రకారం మనం స్మరిద్దాం. అధ్యాత్మ రామాయణం 3వ సర్గ 43 ఆదిగా ఉన్నటువంటి శ్లోకాలు. రామస్తు లక్ష్మణే నాథా విచరన్ బాలలీలయా రమయామాస పితరౌ చేష్టితై ముగ్ధభాషితై. ఈ వాక్యం అధ్యాత్మ రామాయణంలో ఉన్నది అంటే శ్రీరామచంద్ర స్వామి కూడా బాలలీలలు చేశారు అన్నది నిర్వివాదంగా చెప్పొచ్చు. రామచంద్ర స్వామి, లక్ష్మణస్వామి విచరన్ బాలలీలయా, బాలలీలను ప్రదర్శిస్తూ విహరిస్తూ ఉన్నారు
ఆ పిల్లలను చూస్తూ పితరౌ తల్లిదండ్రులు ఆహా అంటూ ఆనందపడుతూ ఉన్నారట. చేష్టితై రామచంద్రస్వామి చేసేటువంటి చేష్టల చేత ముగ్ధ భాషితై ముద్దు ముద్దు మాటలు వింటూ పరమానందపడుతూ ఉండేవారు. మితవక్త అల్పదశనం ఇంద్రనీలమణి ప్రభం అంగణే రింగమాణాం తం తర్ణకానన సర్వతః. రామచంద్రస్వామి ఎప్పుడు చూసినా సరే నవ్వుతూ ఉండేవారట. స్మితవక్త్రం అంటే మనకి పూర్తిగా వ్యతిరేకం, మన పిల్లలకు కూడా పూర్తిగా వ్యతిరేకం. మన పిల్లల్ని చూడండి, ఎప్పుడు కూడా గీబా గీబా అంటూ ఏడుస్తూనే ఉంటారు. నన్ను ఒకడు అడిగాడు, ఎందుకండి ఈ పిల్లలు అంతలా ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం సమస్యలు లేవు, ప్రపంచ సంబంధిత యోగక్షేమాలు ఏమీ వాడు చూసుకోనక్కర్లేదు, అలాంటి సమస్యలు ఏమీ లేవు, కానీ ఎందుకు ఏడుస్తూ ఉంటారు అంటే నేను అన్నాను, వాళ్ళు మన మొహాలను చూస్తూ ఉంటారు, అది చాలదా అని అన్నాను. మన మొహాలు కూడా ఎప్పుడు ఏడుపు మొహాలే. వాడు గనక సత్సంగానికి వెళ్ళేవాడైతే మరీ ఏడుపు మొహం పెడతాడు. సత్సంగానికి వెళ్ళేవాళ్ళు వాడొక్కడే దేనికైనా సరే ఏడుపు మొహం పెట్టగలిగిన వాడు. కాబట్టి మన మొహాలు వాళ్ళు చూసి అలాగే ఏడుస్తూ ఉంటారు. కానీ రామచంద్రుడు అలా కాదుట. స్మితవక్త్రం ఎప్పుడు నవ్వుతూ ఉండేవాట. కారణం ఆనందస్వరూప. నోరు అలా తెరిచి నవ్వినప్పుడు ఎప్పుడు నవ్వినా సరే అల్పదశనం, అప్పుడు ఆ చిన్న చిన్న పళ్ళు కనిపించేవిట. అందమైనటువంటి పెదవులు అవి తెరుచుకున్నప్పుడు చిన్న చిన్న పళ్ళు కనిపిస్తూ ఉంటే, అలాగ వాళ్ళు ఆనందపడుతూ ఉంటే ఆ పిల్లవాడిని చూసి వీళ్ళు కూడా ఆనందపడుతూ ఉండేవారు. ఇంద్రనీలమణి ప్రభం, స్వామివారి దేహం ఎలా ఉండేది అంటే శ్యామ కోమలమూర్తి. ఆ శ్యామల దేహం ఎలా ఉండేది అంటే ఇంద్రనీలమణి అని ఒకటి ఉన్నది. అది ఎలాగైతే దగదగా మెరుస్తూ కాంతిని వెదజల్లుతూ చూసేవారికి ఆనందాన్ని కలగజేస్తుందో అలాంటి ప్రభ కలిగినటువంటి వాడు. అలాగే అంగణే రింగమాణంతం తర్ణకానన సర్వతః. ఇది ఒక గమ్మత్తైనటువంటి వర్ణన. పూర్వం గోవులను ఆరాధిస్తూ ఉండేవారు. గో సంపద ఏవ సంపద అన్నట్టుగా ఉండేది. ఒక వ్యక్తికి ఎంత సంపద ఉన్నది లెక్క చేయాలి అంటే గో సంపద ఎంత ఉంటే అంత గొప్పవాడన్నట్టు లెక్క వేసేవారు. అయితే గోవును కేవలం సంపదగానే కాదు, దేవతలాగా కూడా ఆరాధించేవారు. ఎందుకంటే గోవు సకల దేవతా స్వరూపము అని శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి గోవుని ఎక్కడో పెరట్లో కట్టేసేవారు కాదు, ఆ గోవులు స్వేచ్ఛగానే తిరుగుతూ ఉండేవి. దానికి ఈ వాక్యమే ప్రమాణం. అంగణే రింగమాణం, ఆ రాజుగారి ప్రాంగణంలో గోవులు సంచరిస్తూ ఉన్నాయి అంటే గోవులు యథేచ్ఛగా తిరిగేటువంటివి పరిస్థితి అప్పుడు ఉన్నది. ఆ ప్రాంగణంలోకి గోవులు వస్తూ ఉండేవి. అవి వచ్చినప్పుడు వాటితో పాటు దూడలు కూడా వస్తూ ఉండేవి. గోవత్సములు కూడా రాజప్రసాదంలో తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు మన ఇళ్లలో కుక్కలు తిరుగుతున్నట్టుగా కొంతమంది ఇళ్లలో పరిస్థితి అదే. మనం ఎటుపోతే అది అటు వస్తుంది. బెడ్రూమ్లోకి వెళ్తే మనకన్నా ముందు మంచం మీద వెళ్ళి పడుకుంటుంది. అలా అని చెప్పి నాకు కుక్కల మీద ఏమీ ద్వేషం లేదండి. అయితే ఇది మరీ శృతి మించిన వ్యవహారమేమో అన్న భావన మాత్రమే. కుక్కల మీద నాకు ఎటువంటి ద్వేషము లేదు. మా ఆవిడనే నేను ద్వేషించను అంటే ఇంకో రకంగా అర్థం చేసుకోకండి. అంటే ఎవరిని ద్వేషించను అని. శృతి మించినటువంటి అని ఎందుకంటున్నానంటే కొంతమంది కుక్కల మూతులకు మూతులు అంటించి అలాంటివి నేను చూస్తూ ఉంటాను. ఒకే కంచంలో దానికి పెడుతూ వీళ్ళు తింటూ ఉంటారు. వారి జంతు ప్రేమకు జోహార్లు. మళ్ళీ దాన్ని జంతువు అని కూడా పిలవకూడదు.
వారికి ఆ మూగజీవుల పట్ల ఉన్నటువంటి ప్రేమకు భగవంతుడు సంతసించుగాక అని అనుకుందాం. కానీ ఆ విధంగా ఉండకూడదు అని అంటారు. ఏ జంతువు విషయంలోనైనా సరే మీరు ప్రేమగా ఉండడం పర్వాలేదు, కానీ ఇంత శృతి మించి ఉండకూడదు. నోట్లో నోరు పెట్టి ఒకరి ఎంగిలి ఒకరే తినకూడదు అని మనుషుల విషయంలోనే అంటూ ఉంటే, ఎందుకంటే ఎంగిలి అన్నది తినకూడదు, అది ఎంతో తామసం. ఎంత శుద్ధమైనటువంటి ఆహారమైనా సరే ఎంగిలి అయ్యింది అంటే అది తామస ఆహారం కిందకే లెక్క. అది వర్జ్యమే గాని దాన్ని స్వీకరించడానికి లేదు. ఈ విషయంలో మీరు జాగరూకతతో ఉండెదరుగాక. ఎందుకంటే ఇలా ఎందుకంటున్నాను అంటే, ఈ రోజుల్లో ఒక మతస్థులు ఆ ఎంగిలి చేసి పదార్థాలను అమ్ముతున్నారు. అలా అమ్మడం జరుగుతోంది. ఆ విషయంలో మీరు జాగరూకతతో ఉండెదరుగాక. సరే, మన విషయం ఇక్కడ కుక్కలది కాదు కదా. మళ్ళీ రామాయణంలోకి వస్తే అక్కడ గోవులతో పాటు వాటి యొక్క వత్సములు కూడా, దూడలు కూడా అక్కడికి వచ్చేవి. ఆ లేగ దూడల్ని చూసి రామచంద్ర స్వామి ఎంతో ఆనందపడేవాడుట. అది ఎప్పుడు కనిపించినా సరే అసలే రామచంద్రుడు నవ్వుతూ ఉంటాడు. ఆ లేగ దూడలను చూస్తూనే ఆయన యొక్క ఆనందం ద్విగుణీకృతం అయ్యేదిట. ఆ ఆనందంలో ఆ లేగ దూడల వెంట ఇతను కూడా పరిగెట్టేవాడు. పరిగెట్టడము అంటే పాకుతూ వెళ్ళేవాడు. ఆ లేగ దూడల వెంట రాముడు పాకుతూ వెళ్ళడాన్ని చూస్తూ ఉంటే పరమానందం వేసేదిట. బహుశా ఈ లక్షణమే తదనంతరం ద్వాపర యుగంలో కూడా వచ్చి ఉంటుంది. లేగ దూడల యొక్క ప్రేమ కృష్ణావతారంలో కూడా కంటిన్యూ అయి ఉంటుంది. అలాగా ఆనందపడుతున్నటువంటి రామచంద్ర స్వామిని చూసి దృష్ట్వా దశరథో రాజా కౌసల్య ముముదే తదా, ఇలాంటి లీలలన్నీ కూడా చూసినటువంటి రాజుగారైనటువంటి దశరథ మహారాజు కౌసల్యాదేవి ముముదే తథా, ఎప్పుడూ ఆనందంగానే ఉండేవారు. అలాగా ఇక్కడ ఒక బాల్యలీలా వర్ణన చేయడం జరిగింది. ఇంకొకటి రామచరిత మానసంలో చెప్పబడింది. దాన్ని కూడా ఒకసారి స్మరిద్దాం. ఒకరోజు కౌసల్యాదేవి గారు, ఆ తల్లి పూజా కైంకర్యంలో లీనమై రంగనాథస్వామికి కైంకర్యార్థమై రంగనాథస్వామి వారికి నైవేద్యాన్ని తయారు చేసి ఆ పనిలో మునిగి ఉన్నది. రామచంద్రస్వామి వారి యొక్క కులదైవం రంగనాథస్వామి. ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రంగనాథస్వామి రామచంద్రస్వామి యొక్క కులదైవం. ఆ మూర్తినే విభీషణుల వారు ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. విభీషణుల వారికి ఇస్తే వారు ఇక్కడికి తీసుకువచ్చి దాన్ని ప్రతిష్ఠించారు అని ఒక గాథ ఉన్నది. ఆ మూర్తే కొంతకాలం తిరుమలలో కూడా ఉండడం జరిగింది అని అంటారు. అందుకోసమే ఇప్పుడు కూడా అక్కడ రంగనాయక మండపము అని ఒకటి ఉన్నది. రంగనాథ స్వామిని సేవించేందుకు గాను ఆ తల్లిగారు నానావిధ పదార్థాలను సమకూరుస్తూ ఉన్నారు. అప్పుడు ఆవిడికి అనిపించింది, ఇంకొక పదార్థం కూడా వంటశాలలో ఉండిపోయింది, దాన్ని కూడా తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం పెడదాం అని అనిపించింది. అది తీసుకువద్దామని వెళుతూ ఒకసారి ఉయ్యాలలో పడుకున్నటువంటి రామచంద్ర స్వామిని చూసి ఆనందించి వెళదాం అని చెప్పి అలాగ ఉయ్యాలలో పడుకున్నటువంటి రామచంద్ర స్వామిని చూసి ఆనందించి వంటశాలకు వెళ్ళి ఆ పదార్థాన్ని తీసుకువచ్చి పూజామందిరంలోకి వచ్చేసరికి ఇక్కడికి రాగానే పిల్లవాడైనటువంటి రామచంద్రుడు ఆ ప్రసాదాలన్నింటినీ కూడా తింటూ కూర్చున్నాడు. ఇప్పుడే కదా ఆ పిల్లవాడు పడుకుని ఉన్నాడు, ఇంతలోనే ఎప్పుడు పాకుతూ వచ్చాడు,
ఈ ప్రసాదాలన్నీ తినడం ఏమిటి అని మళ్ళీ కంగారుగా ఆవిడ పరిగెట్టి శయన మందిరంలోకి వెళ్ళి చూస్తే ఉయ్యాలలో ఉన్నటువంటి స్వామి ఉయ్యాలలోనే ఉన్నాడు, నిద్రిస్తూ ఉన్నాడు. అలాగ నిద్రిస్తూ ఉన్నవాడు నిద్రిస్తూనే ఉన్నాడు. కానీ ఇదేమిటి, మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది, ఇక్కడేమో తింటూ కూర్చున్నాడు. అప్పుడు ఆవిడ కూడా కలయో వైష్ణవమాయయో అన్నట్టు అనుకుంటూ ఆవిడికి కళ్ళు తిరుగుతున్నాయి. చివరికి అటు ఇటు తిరగలేక వేసారిపోయింది. అక్కడ చూస్తే పడుకున్నాడు, ఇక్కడ ప్రసాదం తింటున్నాడు. ఈ సంఘటన రామచరితమానసంలో ప్రస్తావింపబడింది. అప్పుడు ఆ తల్లిగారి యొక్క ఆవేదన చూసి అంతలాగా పరిగెత్తించడం మంచిది కాదు అని అనుకున్నాడో ఏమో. అప్పుడు రామచంద్ర స్వామి నోరి తెరచి తన నోటిలో సకల భువన భాండాలన్నీ కూడా కౌసల్యాదేవికి చూపించాడు. ఇది చెప్తూనే మీకు శ్రీకృష్ణుడి యొక్క కథ కూడా గుర్తొస్తుంది. అయితే కొంతమంది అనుకోవచ్చు ఆ అంశాన్నే ఇక్కడ రాశారు అని, తులసీదాసు గారు ఇక్కడ పెట్టి ఉండవచ్చు అని అనుకుంటారు. కాకపోతే భగవంతుడు ఏ లీలైనా ప్రదర్శించవచ్చు, అలాగే పెట్టారు అని ఎందుకు అనుకోవాలి? భగవంతుడే ఏ లీలైనా చెయ్యవచ్చు కాబట్టి అలా అనుకోవచ్చు. ఇప్పుడు తల్లిగారు నిశ్చేష్టులైతే అమ్మా నా వాస్తవ స్వరూపం ఇది అని తన వాస్తవ స్వరూపాన్ని నిజస్వరూపాన్ని ప్రదర్శించి మీరు పూర్వజన్మలో ఇలా వరం కోరుకున్నారు, ఆ వరప్రభావంగా నేను జన్మించాను అన్న వెంటనే ఆ తల్లి నాకు మరొక వరం కూడా కావాలి. ఏమిటి అంటే నీవు సకల జగములకు ప్రభువు అన్న విషయం నా ద్వారా విస్మరింపబడుగాక. అది గనక నా తలలో ఉంటే నీ బాల్య లీలలను నేను చూస్తూ ఆనందించలేను. కాబట్టి నాకు నీ పట్ల వాత్సల్యాదులు ఉండేటట్టుగా చూడు అని మళ్ళీ వెంటనే అనుకున్నది. కేవలం మాతృత్వమే ఉంటే అది మోక్షానికి కారణం కాదు. కాబట్టి పైపైన మాతృత్వ భావన ఉంటూ అంతర్లీనంగా పరమాత్ముడి పట్ల పరమాత్ముని యందు భక్తి ఉండుగాక. ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని నాకు నా జీవితంలో నువ్వు అనుగ్రహించు అన్నప్పుడు దానికి రామచంద్ర స్వామి తదాస్తు అని ఈ లీల యొక్క ప్రస్తావన ఎవరి దగ్గర తీసుకురాకు అని కూడా చెప్పినట్లు శ్రీ తులసీదాసు గారు వర్ణన చేశారు. రామచంద్ర స్వామి జీవితంలో కృష్ణుడి యొక్క లీలలు అన్నీ కూడా చెప్పబడ్డాయి. కాబట్టి అయ్యో వాల్మీకి మహర్షి రామచంద్ర స్వామి లీలలను చెప్పలేదే అని అనుకోవలసినటువంటి పని లేదు. కృష్ణ లీలలను స్మరించినా సరే రామలీలలు కూడా ఆ విధంగానే ఉంటాయి అన్న భావాన్ని మనం పెంపొందించుకోవచ్చు. ఆ విధంగా తదనంతరం తను చేసేటువంటి బాల్యలీలా వ్యవహారం ద్వారా కౌసల్యాదేవి యొక్క సుఖమును దినదిన ప్రవర్ధమానం చేశాడు. ఇది కౌసల్యాసుఖ వర్ధన రామ అన్న నామము వెనుక ఉన్నటువంటి ఉద్దేశం. ఆ తర్వాత నామంలో రామచంద్ర స్వామి యొక్క విద్యాభ్యాసము తదితర విషయాలు చెప్పబడ్డాయి. దాన్ని తర్వాత ఏకాదశి నాడు దర్శించదముగాక అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.